హైదరాబాద్లోని మూసీ వరద ఉధృతికి ముంపు కాలనీల పరిస్థితి దయనీయంగా మారింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చాదర్ఘాట్ నుంచి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువ కురిసిన వర్షానికి వికారాబాద్ సంబంధించి కూడా ఎగువగా కురిసిన వర్షానికి భారీగా వరద నీరు రావడంతో కూడా మూసి పరిహార ప్రాంతాలకు సంబంధించి కూడా భారీగా వరద నీరు అయితే చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న వరద నీరు చేరడంతో కూడా భారీగా ఇళ్లలోకి నీరు చేరడంతో కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తీవ్ర అవస్థలు అయితే పడడం జరిగింది. ఇప్పటివరకు కొంతవరకు ఉద్రిక్తి తగ్గినప్పటికీ తర్వాత ఈ చుట్టుపక్కల మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా భారీగా చెత్తతో పాటు తర్వాత బురద కూడా చిక్కోవడంతో కూడా స్థానికులు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ప్రస్తుతం మనం చాదర్ఘట్టు లోయర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. ఇక్కడ భారీగా చెదారం అంతా చేరుకోవడంతో కూడా కొంతవరకు ఇక్కడ ఆ పాములు కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా ఇక్కడ రావడంతో కూడా రాత్రి అంతా నిద్ర లేని పరిస్థితి అయితే గడిపామని చెప్పి కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనము చాదర్ఘట్టు ఎక్కడైతే ఆ బ్రిడ్జి సమీపంలో ఉన్న గుడి వద్ద ఉన్నాము. ఈ గుడి వద్ద చూసుకున్నట్లయితే గుడి పూర్తిగా నిన్న మునిగిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. ఈరోజు ఆ బురద అంటే పూర్తిగా ఇరుకపోయిన తర్వాత బురదను మొత్తం అయితే గుడి సమీపంలో అయితే మొత్తం శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పూజారులు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ పూర్తిగా శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న భారీగా వరద నీరు రావడంతో నిన్న రాలేకపోయాం, ఈ రాలేని పరిస్థితి ఉండడంతో కూడా ఈరోజు పూర్తిగా గుడి సమీపంలో గుడిలో మొత్తం కూడా వరద నీరు రావడంతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే గురి అవుతున్నారు. ఇక్కడ ఇదే విధంగా అన్ని కాలనీలకు సమీపించి కూడా ఏదైతే పరివాహక ప్రాంతం ఏవైతే ముసి పరివాహక ప్రాంతం ఉందో అన్ని కాలనీలో కూడా ఇదే విధంగా బురద ఉండి తర్వాత ఇంట్లోకి బురద రావడంతో కూడా వారంతా తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. మరొక పక్క శుభ్రం చేసుకుంటూనే తర్వాత మరొక పక్క క్లీన్ చేస్తూ అయితే ఉన్నారు. మరొక స్థానికులతో సంబంధించి కూడా అధికారులు కూడా సహాయక చర్యలు అయితే చేయడం జరిగింది. నిన్న జరిగిన ఉద్రిక్తికి సంబంధించి కూడా అందరినీ కూడా అంటే ఇటు వారిని రక్షించేందుకు సహాయక చర్యలు డిఆర్ఎఫ్ కానీ జిహెచ్ఎంసీ కానీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిన్న సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఇదే విధంగా ఉండేదా, ఈసారి ఏ విధంగా ఉండేది? हिंदी पानी शाम को 6 बजे एक छोड़ दिए थे. आने के बाद मतलब हम लोगों को एक संभलने का मौका भी नहीं मिला. अगर जानकारी दी होते कि हाँ 1 घंटे पहले कि चलो पानी आ रहा तो आप लोग व्यवस्था कर लिए तो हम लोग भी कर सकते थे. एक पानी आने से हम लोगों के पास पूरा जो है सब सामान के साथ में हर चीज़ को बहुत व्यवस्था मतलब ख़राब हो गया, कुछ बचा नहीं है इस वहाँ पे. इसके पहले 2020 में भी आया था लेकिन इतना तो नहीं था जितना इस बार आया. पानी आने से काफ़ी क्षतिग्रस्त हुआ. अब आप आके देख लो सकते हैं पूरा ऐसा हुआ इसमें. हाँ, क्या होना अधिकार में इधर से आ रहा है. अब इसके लिए सरकार को थोड़ा देखना चाहिए कि ऐसा क्या करना है. बाकी अब ज़्यादा तो कुछ कह नहीं सकते इसके बारे में. अब अपनी तरफ से जो भी हो सकता है सेवा कर रहे हैं, माता जी की है. अब सब सफाई का भी हम जीएमसी वाले बोले हैं आकर के थोड़ा सफाई वही करवाएंगे, वही देख रहे हैं अभी सलाह ऐसा जी. మొత్తం మీద స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కూడా ఎప్పుడు చూడలేనంత వరద ఈసారి రావడంతో కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఇబ్బందులు అయితే గురవుతున్నారు. మనం ఒక పక్క చూడొచ్చు అంటే ఇటువైపు మూసి పరిహార ప్రాంతానికి సంబంధించి కూడా సమీపంలోనే ఈ గుడి ఉండడం, తర్వాత ఈ గుడిలోకి నీళ్ళు రావడం, అదేవిధంగా అన్ని కాలనీ ఈ సమీపంలో ఉన్న కాలనీలకు కూడా భారీగా వరద నీరు రావడంతో కూడా ఇంట్లో నివసిస్తున్న వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే గురి కావడం జరిగింది. వెంటనే ఇటు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న చిరు వ్యాపారాలకు సంబంధించి కూడా ఇదంతా బండ్లకు సంబంధించి కూడా ఇక్కడే పెడతారు. తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పళ్ళు కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా తీసుకువెళ్ళి అమ్ముతుంటారు. కానీ మొన్న వచ్చిన ఉధృతికి సంబంధించి కూడా భారీగా వరద నీరు రావడంతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే కావడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ అధికారులకు సంబంధించి కానీ తర్వాత ఇప్పటివరకు వరదకు సంబంధించి బురద నీరు ఏ విధంగా ఉంది, తర్వాత గతంలో ఏ విధంగా ఉన్నదో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఈ వరదకు సంబంధించి ఎన్నేళ్ళ తర్వాత ఈ వరద ఈ విధంగా ఉగ్రరూపంగా దాల్చడం జరిగింది? సార్ మేము ఇక్కడ ఉండబట్టి ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం అని ఇప్పటి వరకు ఇట్లాంటి వరద మేము ఎప్పుడు చూడలేం. ఇప్పుడు ఇమ్లీబన్ బస్ స్టాండ్ కట్టి 30 ఏండ్ల అదవుతుంది. 30 ఏండ్ల సంది అక్కడ ఇప్పటిదాకా ఇమ్లీబన్ బస్ స్టాండ్లోకి ఎక్కలేదు. ఇది ఏంది కావాల్సుకొని రేవంత్ రెడ్డి గారు ఇది కావాల్సుకొని ఇక్కడ ఇండ్లు ఖాళీ చేపియాలని. ఇప్పటికీ అంటే వరద నీరుకు సంబంధించి అంటే పైన ఎగువగా కురిసిన వర్షానికి కారణంగా ఒకేసారి ఇట్లా నీళ్లు అంటే ఉధృతంగా రావడంతో కూడా ఇదంతా జరిగిందని చెప్పి కూడా గత 2 నెలల సంది మా దగ్గర రోజుకు 2, 4, 5 గేట్లు ఎత్తుతూనే ఉన్నారు సార్. 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు 10 రోజులకు మన గండిపేట 3 గేట్లు, హిమాసాగర్వి 4 గేట్లు ఇట్లా వదులుతూనే ఉంటాయి. ఈ రకంగా వెళ్ళిపోతుండే.
ఈసారి వాంటెడ్ ఇదేంటంటే ఇది నీళ్ళు ఎక్కడి దాకా వస్తే వీళ్ళకి చూపెట్టు. మరి అధికారులు వచ్చి చూసారా నిన్న నీళ్ళు వచ్చిన సమయంలో మీకు ఎలాంటి సహాయక చర్యలు చేశారు ఎలా? ఏం సహాయక చర్యలు ఇప్పటిదాకా ఏం లేవండి. చూస్తున్నారు ఒక టెంపుల్ ఉంది, నవరాత్రులు ఉన్నాయి. ఇప్పటిదాకా వచ్చి మేము ఎంతమంది అధికారులకు చెప్పాము, ఎంఆర్ఓలకు చెప్పాము, ఇక్కడ మన సాఫ్ చేయండి, 2 రోజులు అయితే పండుగ ఉంది, మాకు ఏమైనా అర్జెంట్ అంటే ఎవ్వరు ఇప్పటిదాకా వాళ్ళు పట్టించుకోలేరు. వాళ్ళు వచ్చింది దాఖలు లేవు ఇక్కడ. ఇప్పటిదాకా వాళ్ళు వచ్చింది ఏమీ లేదు. ఏంటంటే అధికారులకు వాళ్ళకు ఒక ఖుషి అయిపోయింది. ఏంటంటే ఇట్లవన్నీ అది ఇట్లా అయితే వీళ్ళకు మొత్తం మీద ఇటు బురద కారణంగా కూడా ఇంతవరకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాం. కనీసం ఇండ్లలోకి ఉండలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ప్రస్తుతం ఈ చెత్త చెదారం రావడంతో కూడా అయితే ఇతర ఇటు పాములు కానీ ఇతర జంతువులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వారి అయితే ఆపుతున్నారు. ఖచ్చితంగా వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న బురద కానీ చెత్త చెదారం కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసివేయడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ నిన్న ఉద్రిక్తికి సంబంధించి కూడా ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్, తర్వాత చాదర్ఘాట్, ముషిరాంబాగ్ సంబంధించి కూడా ఈ బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జిల పూర్తిగా ఆ బ్రిడ్జిలను కూడా అన్నీ కూడా నిండిపోయి దాని పైనుంచి ప్రవహించడం జరిగింది. ఈరోజు కేవలం అంటే మళ్ళీ నిన్న ఏ విధంగా అయితే బ్రిడ్జిల పైన కూడా వాహనాలు అయితే పంపించడం జరిగిందో అదేవిధంగా ఈరోజు కూడా పంపించడం జరిగింది. కానీ చాదర్ఘట్టుకి లో బ్రిడ్జి ఏవైతే ఉందో ఆ బ్రిడ్జిని పూర్తిగా మూసివేయడంతో కూడా ఇటు చాదర్ఘట్టు కానీ, కోటి, తర్వాత ఇటు కాచిగూడ, తర్వాత ఇటు మలక్పేట్ సమీపంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడడం జరిగింది. వెంటనే ట్రాఫిక్ సంబంధించి కూడా ఈ రోడ్డును ఓపెన్ చేసి తర్వాత వాహనాలకు సంబంధించి కూడా పంపించాలని చెప్పి కూడా ఇటు వాహనదారులు ఒక పక్క డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క ఇటు వరద ఎవరైతే ముంపు ప్రాంతానికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఇటు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసి ఈ బురదకు సంబంధించి కూడా పూర్తిగా తొలగించి తర్వాత మేము నివాసించడానికి కూడా సాయం చేయాలని చెప్పి కూడా వారైతే ఆ డిమాండ్ అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఈ వరద ఉధృతి ప్రస్తుతం గండిపేట కానీ ఉస్మాన్ సాగర్ సంబంధించి కూడా కేవలం అంటే 1000 క్యూసెక్ల నీళ్ళు కూడా ఇన్ఫ్లో రావడం, తర్వాత అవుట్ఫ్లో కూడా మొత్తం 2 ఉస్మాన్ సాగర్ కానీ తర్వాత గండిపేటకి సంబంధించి కూడా హిమేల్ సాగర్ సంబంధించి కూడా రెండు ఇట్లా కూడా 4 క్యూసెక్ల నీరుని అయితే ప్రస్తుతం అయితే కిందికైతే ప్రస్తుతం అయితే వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వరద కూడా కొంచెం ప్రవాహం సంబంధించి కూడా తగ్గుతుంది. కాబట్టి సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.